పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ముందుగా మస్తానరావు గారితో మాట్లాడతాం. మస్తానరావు గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తోటి పహల్గామ్ అటాక్ తర్వాత ఉగ్రవాదులకు సరైనటువంటి ధీటైనటువంటి సమాధానం భారత్ చెప్పింది అని మనం అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఖచ్చితంగా భారత ప్రజలు పహల్గామ్ దాడి తర్వాత ఏదైతే అందరూ ఏకతాటి మీదుగా వచ్చి పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలని ఇప్పటివరకు ఎదురు చూశారో ఈ రోజు భారత సైన్యం దాన్ని నిజం చేసింది. ఒక పక్కన పాకిస్తాన్ రాజకీయ నేతలు కావచ్చు, అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రక్షణ మంత్రి కావచ్చు, వాళ్ళందరూ అంతర్జాతీయ వేదికల మీద కానీ మీడియాలో కానీ వాళ్ళు చేస్తున్న రెచ్చగొట్టే కవ్వింపు చర్యలు ఏంటి, మేము అణ్వాయుధాలు ప్రయోగిస్తాం, భారత్కి బుద్ధి చెబుతామని క్షపణీయ పాఠవాలు అక్కడ చేయటం, సింధు నది జలాలు ఆపేస్తే దానిలో నీరు కాదు రక్తం పారేలా చేస్తామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా మౌనాన్ని ఆశ్రయించిన పరిస్థితి. సో మౌనము దేనికి సంకేతం అంటే తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉంది చూపించారు. అదే మొత్తానికి భారత సైన్యం ఇప్పుడు అటు పాకిస్తాన్ లో దాదాపు 5 చోట్ల, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి 4 చోట్ల. ప్రధానంగా ఏంటంటే భారత సైన్యం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఏంటంటే మేము పాకిస్తాన్ మొత్తానికి బుద్ధి చెప్పాలని కాదు, ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు అంటే మా భూభాగంలోకి వచ్చి ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారో ఆ స్థావరాలను ధ్వంసం చేసేందుకే ఈ చర్య పరిమితమైంది అనేది కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ప్రపంచానికి. మరోవైపు పాకిస్తాన్ కూడా దీన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కానీ ఐక్యరాజ్య సమితి కానీ తెలియజేసిన పరిస్థితి దానికి ధృవీకరించింది. దాదాపు మా 3 పౌరులు చనిపోయారు, 12 మంది వరకు గాయపడ్డారని కూడా చెప్పిన పరిస్థితి. అయితే పహల్గామ్ దాడి తర్వాత చూసినట్లయితే భారతదేశం అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈరోజు మనం మాక్ డ్రిల్ కూడా వెళ్తున్న పరిస్థితి. దాదాపు 241 జిల్లాలకు పైగా ఈరోజు నిన్న కూడా కొన్ని జిల్లాల్లో ఏదైతే మనకి వారు వచ్చిన నేపథ్యంలో మనము ఇటు అణుశక్తి చమురు కర్మాగారాలు కావచ్చు, అణ్వస్త్రాలకు సంబంధించి కావచ్చు, లేదంటే విద్యుత్ స్టేషన్లకు సంబంధించి కావచ్చు, విద్యుత్ గ్రిడ్లకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఓడరేవులు ఇట్లాంటి పట్టణాలు ఉన్నాయో, లేకపోతే జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణాలు ఉన్నాయో, వీటన్నిటికీ సంబంధించి భారత్ సన్నద్ధం చేస్తుంది. ప్రజలను కూడా సన్నద్ధం చేసే పనిలో ఉంది. ఓ పక్కన పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా దానికి ధీటైన సమాధానం ఇచ్చేలాగా భారత ప్రజలందరినీ కూడా, అంటే అటు ఎవరైతే సైన్యానికి రిలేటెడ్ గా ఉంటారో వాలంటీర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కావచ్చు, లేదంటే డిఫెన్స్ సర్వీస్ ఫోర్సులు కావచ్చు, లేదంటే పోలీసు విభాగం కావచ్చు, ఎన్సిసి ఎన్ఎస్ఎస్, చివరికి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ క్యాడెట్లుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసేందుకే ఈ మాక్ డ్రిల్ కూడా చేసిన పరిస్థితి. ఇంకోటి కూడా చెప్తాను రాజు గారు, నిన్న ఏమైందంటే భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వాళ్ళ ప్రతినిధి మన భారతదేశానికి సంబంధించి ఆసిమ్ ఇష్టికార్ అతను ఏం చేశాడంటే, భారతదేశం మా పట్ల ఇట్లా చేస్తుంది, మమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మాట్లాడుకునేసరికి ఐక్యరాజ్య సమితిలో ఆల్రెడీ మోడీ గారి వ్యూహం ప్రకారం అటు మనకు చెప్పాలంటే బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా ఈ దేశాలన్నిటితో ముందుగా మనం ఏమేమి చర్యలు పాకిస్తాన్ ఉగ్రవాదాలకు పాల్పడుతుంది ఏంటి, వాటి మీద ఎట్లా మేము రియాక్ట్ అవుతున్నాం అనేది ముందుగా దౌత్యపరంగా మనం అన్ని వివరించిన నేపథ్యంలో వాళ్ళెవరూ కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయలేని పరిస్థితి. పైగా పాకిస్తాన్ చేస్తున్న చర్యల పట్ల పహల్గామ్ దాడి కానీ, ఉగ్రవాద ప్రోత్సాహం కానీ వీటన్నిటిని కూడా ఎదుర్కొచ్చేసరికి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కూడా నిన్న మనం చూసాం. చైనా అంటే పాకిస్తాన్ కి భద్రతా మండలి శాసిత సభ్య దేశంలో చైనా ఒకటి సపోర్ట్ చేస్తుంది, అది కూడా నిన్న మాట్లాడలేని పరిస్థితి. పైగా వాళ్ళు వేసిన ప్రశ్నలకి అతని దగ్గర సమాధానం లేదు. సో ఇలా పాకిస్తాన్ ని ఒక పక్కన అంతర్జాతీయ సమాజంలో ఏకాకి చేయడంతో పాటు మనము మన సైన్యం పరంగా మా భూభాగంలో వచ్చి మా సార్వభౌమత్వానికి అని మా ప్రజల్లో కానీ మత కలవలాలు రేపే అంశంలో కానీ దెబ్బతీసే అంశంలో కానీ చేస్తే ఎలాంటి చర్యలకు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం గట్టిగా ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు నెరవేర్చినట్టయింది. ఇప్పుడు ఇవాళ ప్రారంభమైంది కాబట్టి ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటది ఎక్కడైతే, ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ కి సంబంధించి బావల్పూర్ లో మసూద్ అజర్ జైషే మహమ్మద్ స్థావరం ఉంది, దాని మీద దాడి చేశారు ఇవాళ. అదేవిధంగా
టెర్రరిస్ట్ గ్రూప్ కి సంబంధించి లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన ఏదైతే ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ గా ఉందో మురిడ్కే, పాకిస్తాన్ ప్రాంతంలో మురిడ్కే అని ఉంది. దాని మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. మనము గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఇదే విధంగా అక్కడ ఉగ్రస్థావరాల్ని దాడి చేసి అక్కడ మట్టు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే భారతదేశం పాకిస్తాన్ మీద దాడికి వెళ్తున్నప్పటికీ కూడా కేవలం ఉగ్రవాద మీరు చేసిన సంస్థలు కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ వాటికి మాత్రమే మేము పరిమితమయ్యామని ప్రపంచానికి చాటి చెప్తుంది. వాళ్ళు శాంతి కోరుకుంటున్నామని నిన్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగింది. మేము శాంతి కోరుకుంటున్నాం, అలానే మేము తోకముడిచే పరిస్థితి ఏం లేదు అని చెప్తూనే వాళ్ళు యుద్ధం పట్ల ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో వాళ్ళ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే శాంతి కోరుకుంటున్నారనేది నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు కానీ పాకిస్తాన్ ఒక పక్కన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, భారత్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం, అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఒక పక్కన కొనసాగిస్తున్న పరిస్థితి. మనం వాళ్ళ మంత్రులకు సంబంధించి నోటికి తాళం వేయలేని విధంగా వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా ఒక ప్రకటన చేశాడు. ఒకవేళ యుద్ధమే వస్తే ప్రపంచమే మిగలదనే విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు? అంటే ఒక పక్కనేమో వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ దెబ్బతీసేందుకు అటు బంగ్లాదేశ్ తో మాట్లాడుతూ ఉంటారు, చైనాతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తూనే ఓ పక్కన మళ్ళీ ఇట్లా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పెహల్గాం దాడులు వంటి వాటికి చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది. భారతదేశం కూడా ప్రపంచ దేశాలన్నిటి కూడా పాకిస్తాన్ యొక్క కుట్రపూరిత వైఖరి, కుయుక్తుల్ని ఎండగడుతూనే ఉంది. దానిలో భాగంగా అన్ని చర్యలకి మనం అన్ని కూడా రక్షణాత్మకంగా, వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్నారు. భారతదేశ ప్రజలను కూడా సంసిద్ధం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో ఒక్కసారిగా భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారతదేశ ఆర్మీ వెంట, నేవీ వెంట, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ వెంట మేమంతా ఉన్నామనే ఒక సంకేతాలను కూడా ఇస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అది ఓకే మస్తాన్ గారు, ఒకసారి మా ఏదైతే